నమస్కారం స్నేహితులారా, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో తయారు చేసుకునే రుచికరమైన మటన్ కర్రీ అండ్ పొట్టు మినపప్పుల వడండి. కాంబినేషన్ అయితే అద్దరిపోలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఒక్కసారి తిన్నారంటే ఇంక అస్సలు వదలరండి. ఈ మటన్ కర్రీ రైస్లోకి బాగుంటుంది, అంతేకాకుండా రాగి సంగట్లోకి ఇంకా బాగుంటుందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు. మేము ఈ మటన్ కర్రీకి వచ్చేసి పొట్టు మినపప్పు గారెలు వేసుకున్నామండి. ఆ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నాము. ఈ కర్రీ ఒక్కసారి చేశారంటే అంత బాగుంటుంది, ఇంకా అస్సలు వదలరు. చూస్తుంటేనే ముక్కలు కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాము. మేము 1 కేజీ మటన్ తీసుకున్నామండి. ఇట్లాగా నీట్గా కట్ చేసేసుకొని చూడండి, పీసెస్ కూడా నీట్గా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసేసారు. ఒక 3-4 టైమ్స్ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలా. మీలలో ఎంతమంది మటన్ తింటారు, ఎంతమంది చికెన్ తింటారు? నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఇప్పుడు మనం ఒక పెద్ద కుక్కర్ తీసేసుకొని గ్యాస్ మీద పెట్టేసేయాలా. నేను చూపించిన ప్రాసెస్లోనే మీరు కూడా చేసుకోండి, టేస్ట్ సూపర్గా కుదురుతుంది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని కుక్కర్లో వేసేసుకోవాలా. తగినంత కల్లుప్పు వేసుకోవాలా. 1 స్పూన్ నిండా పసుపు వేయాలా. 2 స్పూన్ల కారం, మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలా. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటా ముక్కలు సన్నగా కట్ చేసినటివి, ఒక పెద్ద ఆనియన్ ముక్కలు వేసేసాను. ఇప్పుడు బాగా కలపాలన్నమాట. గంటితో కన్నా కూడా మన చేత్తోనే బాగా కలిపితే ఆ ముక్కలకి ఆ పసుపు, ఉప్పు, కారం అనేది బాగా పడుతుందండి. టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. నేను చూపించిన విధంగా మీరు కూడా అలానే కలపండి. ఇప్పుడు కరెక్ట్గా 1 గ్లాసు, అది కూడా మీడియం సైజు గ్లాస్ వాటర్ వేసేసుకోవాలా. ఇప్పుడు బాగా కలిపేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకోవాలా. ఒక 8 విజిల్స్ రానివ్వాలండి. ఎందుకంటే మటన్ కొంచెం ఉడికేది లేటే అవుతుంది. ఎక్కువ విజిల్స్ రానిస్తే బాగుంటుంది, పీస్ కూడా నీట్గా ఉడికిపోతాయి అన్నమాట పీసెస్. సో నేనైతే 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాను. 1, 2, 3, 4, 5, 6, 7. మీకు దీంట్లో కనిపించలేదు కానీ నేను ఇంకొక 2 విజిల్స్ అయితే తీయలేదు, 8 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వావ్, ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయాయండి. బాగా ఉడికిపోయింది. ఈ కర్రీలోకి స్పెషల్ మసాలా ఉండాలా. సో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్లోనే మీరు చేసుకోండి, టేస్ట్ వేరే లెవెలు. ఇప్పుడు కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 6-7 జీడిపప్పులు వేసుకోవాలా. 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలా. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకున్నాము. మిక్సీలో దీంతో పాటు యాడ్ చేయాల్సినవి 2 యాలక్కాయలు, 2 పట్ట, 2 ఇలాచి, తెల్లగడ్డ పాయలు కూడా ఒక 7-8 వేసేసుకోవాలా. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మటన్ స్పెషల్ మసాలా రెడీ అయిపోయింది. ఈ మటన్ కర్రీలోకి ఇదే హైలైట్ అండి. ఇలాగ మసాలా తయారు చేసేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంక మనం పోపు పెట్టేసుకుందాం. ఒక కడాయి పెట్టేసేసి, కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసేయాలా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసి
బాగా ఫ్రై చేసుకుంటాము. మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేద్దామండి. బాగా ఫ్రై చేసుకోవాలా, మసాలా పచ్చివాసన పోయేంతగా. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు కుక్కర్లో ఉండే మటన్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం మసాలాకి. వావ్! కలుపుతుంటేనే అసలు టేస్ట్ అద్దిరిపోతుంది. మాటలు రావడం లేదు. సో మనమైతే ఒక 90% ఇవి బాగా ఉడికిపోయాయి కాబట్టి ఒక్కొక్క 10 మినిట్స్ అలా ఉండిచ్చేసుకుందామండి. ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేటట్టు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇంకా మన టేస్ట్‌కి తగ్గట్టండి. మీకు గ్రేవీ కావాలా ఎక్కువ అనుకుంటే ఉండిచ్చేసుకోవచ్చు. లేదు అంత గ్రేవీ అవసరం లేదు అనుకుంటే చిక్కబడేటట్టుగా మనం చేసుకోవచ్చు. ముక్కలైతే మాత్రం సూపర్‌గా ఉడికిపోయాయి. డౌటే లేదనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ. ఇంకా నెక్స్ట్ పొట్టు మినపప్పు. పొట్టు మినపప్పు వడలు తయారు చేసేసుకుందాము. ఒక 5-6 అవర్స్ నానబెట్టిన పొట్టు మినపప్పుని గ్రైండర్ పట్టేసుకుందాము. గ్రైండర్లో వేసేసి కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లము, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలా. అలానే కల్లుప్పు. పప్పు మెదిగిందో లేదో చూద్దాము. వావ్! బాగానే మెదిగిపోయిందండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం ఒక వెడల్పు పాత్రలోకి. మీరు ఎప్పుడైనా పొట్టు మినపప్పు వడలు తినున్నారా? పొట్టు మినపప్పులో యాడ్ చేయాల్సినటివి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, అలానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసి ఒక వెడల్పు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలా. అంటే వడలు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇవి కొంచెం బాగా కలిపేద్దాము. ఈ ఆనియన్స్, కరివేపాకు, ఈ మినపప్పు వడలోకి మొత్తం మిక్స్ అవ్వాలంటే బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాము. వడలు వేయాలన్నా కూడా ఆయిల్ ఒక ఆర్ట్ అండి. చిన్నగా వేసుకోవాలా, లేకపోతే పైనంతా పడుతుంది. ఆయిల్తో పని కాదు. సో ఇలాగా ఎన్ని వడలు ఫస్ట్ వాయికి ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోవాలా. ఇప్పుడు మనం ఒక సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి వడలు. ఇంకొక సైడ్ తిప్పేసుకుంటాము. 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా మనము తీసేసుకుందాము. వావ్! పొట్టు మినపప్పు వడ ఎంత బాగుందో కదండి. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. పిల్లలకి పెట్టచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఒక వడల్పు వడగిన్నెలోకి తీసేసుకుందాము. నూనె ఏమైనా ఉన్నా కూడా కింద ప్లేట్ పెడతాం కాబట్టి దాంట్లోకి వచ్చేస్తుంది. చాలా బాగున్నాయి అసలు. మళ్ళీ రెండో వంపు కూడా వడలు వేసేసాము. డీప్ ఫ్రై చేసేస్తున్నాము. మీకు ఇష్టమేనా అండి పొట్టు మినపప్పు వడలంటే? మామూలు మినప వడలకి, ఈ పొట్టు మినపప్పు వడలకి టేస్టు చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. అందుకని అడిగాను. ఇప్పుడైతే పొట్టు మినపప్పుల వడలు రెడీ అయిపోయినాయి. అంతేకాకుండా మటన్ కర్రీ. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాము. మటన్ కర్రీ మరియు పొట్టు మినపప్పుల వడ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నేను ఇక్కడ చూపించిన విధంగానే మీరు కూడా మటన్ కర్రీ, పొట్టు మినపప్పుల వడలు తయారు చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అంతేకాకుండా మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఇంకేమైనా రెసిపీస్ చూడాలనుకుంటే నాకు చెప్పేసేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్టే నాకు ఒక ఎనర్జీ బూస్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.